ముఖ్యంగా వరదలు వచ్చిన సందర్భంలో పొలాలు మునిగిపోయిన దాంట్లో పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర గారితో పాటుగా నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలోనూ మునిగిపోయిన పొలాలను అక్కడున్న రైతులందరినీ కూడా కలిసి ఏ రకంగా నష్టం జరిగింది అనేది తెలుసుకొని మా నాయకుడు నరేంద్ర గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి నష్టం ఏ మేరకు జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటి దాన్ని అధికారులు అంచనాలు వేయమని కూడా ఆదేశించడం జరిగింది. వైసీపీ వారికి గత 5 సంవత్సరాల్లో వరదల వలన మునిగిపోయినటువంటి పొలాలకి ₹1 కూడా ఇవ్వనటువంటి వారు ముంపుకి టైం ఎంత తీసుకుంటారో కూడా వాళ్ళకి తెలియదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరంలో రైతులు నష్టపోతే దానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన సంగతి కూడా గమనంలో లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏం మాట్లాడాలో తెలియకుండా, ఎలా చేయాలో తెలియకుండా వారు అన్న మాటలు గ్రౌండ్ వర్క్ నరేంద్ర గారికి తెలియదట. గ్రౌండ్ వర్క్ అంటే భూమి ఆక్రమించుకోవటమే తెలిసిన మురళి, ఫుట్ మిల్లు ఆక్రమించటమే తెలుసుకున్న మురళి, గ్రౌండ్ వర్క్ అంటే ఆ గ్రౌండ్ వర్క్ అంటున్నాడేమో. ఎమ్మెల్యే గారికి తెలిసిన గ్రౌండ్ వర్క్ అంటే ప్రజల్లో ఉండటం, ప్రజలకు పని చేయటం. 7 సార్లు 6 సార్లు గెలిచినటువంటి నరేంద్ర గారు ప్రజల్లో ఉండటం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి కార్యకర్తను కలవటం, ఇవాళ ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలవటం, ప్రతి కార్యకర్తని కలవటం అనేది ప్రజల్లో ఉండటం ఏంటో, గ్రౌండ్ వర్క్ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంట్లో కూర్చొని నరేంద్ర గారు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్నాడట. కుటుంబం అంటే ఏంటో తెలియని వ్యక్తులు మాట్లాడే మాట అది. ప్రజల్లో తిరుగుతూ ఇంట్లో కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు కూడా ఆలస్యం చేసే నరేంద్ర గారు ప్రజల్లో లేరు అంటాం వారి యొక్క ఆలోచన లోపం. నువ్వు పారిపోవటానికి మేమేదో చేస్తున్నావట. అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావని నువ్వు పారిపోతావు అనుకోవాలి. మాఫియా అట. వాళ్ళు లిక్కర్ మాఫియా చేశారు, గంజాయి మాఫియా చేశారు, గ్రావెల్ మాఫియా చేశారు, రేషన్ మాఫియా చేశారు, వీటిల్లో మర్డర్లు కూడా చేశారు. ఆ రకంగా వాళ్ళకి ఆ మాఫియాలంటే వాళ్ళకి తెలుసు. మరి నరేంద్ర గారు దండుకోవటం అంటున్నారు, కానీ ఎక్కడ దండుకోవటం అనేది ఒక్కసారి కూడా చెప్పినటువంటి సందర్భంలో లేదు. అంతేకాకుండా 31,000 ఎకరాలు మునిగిపోయిందానికి ఏ రైతు ఫోన్ చేస్తే 31,000 ఎకరాలు లేఅవుట్లు వేసుకోమన్నాడట. ఈ మురళికి ఎవరు చెప్పాడు? 31,000 ఎకరాలకు కూడా ఎకరానికి 10 లక్షలు పంపమన్నాడట ఎమ్మెల్యే గారు. ఎవరితో చెప్పారో ఏంటో కూడా ఈయన తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. చేబ్రోలు వంతెన అంటారు. మాటలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో. 2014-19లోనే చేబ్రోలు వంతెన శాంక్షన్ అయితే 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క కాంట్రాక్టులను డబ్బుల కోసం ఇబ్బంది పెడితే చేయనటువంటి విధానం వాళ్ళ ప్రభుత్వంలో జరిగితే, ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఈ వంతెన ఎలాగైనా పూర్తి చేయాలనేటటువంటి ఒక కాంక్షతోటి దాన్ని ఇవాళ మొదలు పెట్టి ఇచ్చిన సందర్భం అందరూ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రకంగా దారి తప్పి మీ మనుగడ కోసం, మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఏదో ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు గుర్తిస్తారని మీరు అనుకోవడం చాలా పొరపాటు. నరేంద్ర గారి మీద ఏదో వచ్చింది పేపర్లో అంటున్నారు. ఏ పేపర్లో వచ్చింది కూడా పైన రాసిన వెడ్డింగ్ వేరు, లోపల ఉన్న మ్యాటర్ వేరు. 10 లక్షలు వసూలు చేశారు కార్యకర్తలు ఎవరో అన్నారు. వాటికి ఎవరైనా అదే పేపర్లో ఇవ్వడం కూడా జరిగింది. వీటినన్నిటిని గమనంలో పెట్టుకొని ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా కనీసం మీరైనా ఒక్క దాంట్లో అయినా ఈ డబ్బు తీసుకున్నారనేటటువంటిది ఒక్క మాట చెప్పలేని మీరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.